పరిస్థితి. ఇక మా గురువు గారు పెద్దలు ప్రొఫెసర్ తెలుసు కదా హరగోపాల్ గారు, నాకు అత్యంత చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా గౌరవప్రదమైన వ్యక్తి, నాకు గురువు. నేను చెప్తున్నా కదా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే గురువుగారి సిద్ధాంతాలు శిష్యుడికి వస్తాయి, ఆ సిద్ధాంతాల బాటల్లో నేను నడుస్తా కాబట్టి. నల్లమల్లలో మైనింగ్ పై కన్ను, మైలారంలో స్థానికుల రిలే దీక్షలు, తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు, రోడ్డు కడ్డంగా ముళ్ళ కంపలతో నిరసన, ఆత్మహత్యకు యత్నించిన మహిళ, ప్రాణాలు పోయినా తవ్వకాలు జరగనివ్వబోమని స్థానికుల హెచ్చరిక, ఆందోళనకు మద్దతు తెలిపిన పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ను అరెస్టు చేసిరండి. నిన్న ప్రొఫెసర్ హరగోపాల్ను ఎందుకు అరెస్టు చేసిళ్ళు, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా సమాధానం చెప్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? ఎందుకు నిన్న హరగోపాల్ను అరెస్టు చేసిళ్ళు? హరగోపాల్ను అరెస్టు చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? ఒక సమస్య పరిష్కారం కోసం అక్కడ జరుగుతున్న విషయంలో పూర్తి స్థాయిలో హరగోపాల్ అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షాన నిల్చోవడమే హరగోపాల్ చేసిన తప్ప, హరగోపాల్ గారు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కావట్లేదు. హరగోపాల్ను నిన్న పూర్తి స్థాయిలో అరెస్టు చేసి ఏంది అంటే ఒకసారి హరగోపాల్ గారు నిన్న మాట్లాడిర్రు, వారు ఏం మాట్లాడిర్రు అనేది ఒకసారి మీకు వినబెడతా. ఎందుకంటే హరగోపాల్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు వారి మాటల్లోనే మనం వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి హరగోపాల్ గారు నిన్న ఏమన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడుతున్నారండి, ఒకసారి మీరందరూ కూడా దయచేసి వినండి. హరగోపాల్ గారు ఏం మాట్లాడిర్రు, నిన్న మైలారంలో మైనింగ్ అనుమతికి వ్యతిరేకిస్తూ ప్రజలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే పౌర హక్కుల సంఘం నేత అక్కడికి వెళ్ళి వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన ఇష్యూను చెప్పిండు. దయచేసి ఇది వినండి. కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్లకు ఇచ్చి దాని మీద పడడము, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము, వాళ్ళు అక్కడ గుట్టలు తవ్వడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ గుట్టలో పోతే ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతమంతా విధ్వంసం అవుతుంది. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి బస్సులు మేకలు అన్నీ కూడా గుట్ట మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద రుద్దడం అనేది అప్రజాస్వామ్యం. కనుక ఇవాళ ఏదైతే మైలారం గ్రామం దగ్గర ఈ ఖనిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి, లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి. రైట్, అక్కడ ఏదైతే అక్రమానికి సంబంధించిన మైనింగ్ పనులు జరుగుతున్నాయో కేజీఎఫ్ టైప్లో దాన్ని ఆపాలి అంటూ హరగోపాల్ గారు అక్కడికి వెళ్తే ఆయనను అక్రమ అరెస్టు చేసి పెద్ద ఆయనను కూడా నిర్బంధించింది. అంటే తెలంగాణలో నిర్బంధం అప్రకటిత ఎమర్జెన్సీ ఎంత తారాస్థాయిలో నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక దీనితో పాటు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి, కేజీఎఫ్ తరహాలో తెలంగాణలో మైనింగ్ కొనసాగుతుంది. మైనింగ్ మీద కూడా మనం హుక్కుపాదం మోపాలి, లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీంతో పాటు ఇక్కడ చూడండి, జలాంతర రంగ సాగర్ ఏంది, గోదావరిని తెలంగాణకు జలహారంగా మలించేలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం. రాష్ట్రంలో సాగుకు అది లైఫ్ లైన్గా మారింది. ఓ పిల్లర్ కుంగితే దాన్ని పట్టుకొని కాళేశ్వరం పనికిరాదన్న కబోదులు కళ్ళు తెరిచే దృశ్యం ఇది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని విర్రవీగే వారికి చెంపపెట్టు చిత్రం ఇది. గోదావరి జలాల చేరికతో నిండుకుండలా మారిన రంగనాయక్ విహంగ వీక్షణ దృశ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులు అనేది చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, ప్రాజెక్టులు ఎప్పటికైనా ఉపయోగమే కానీ నిరుపయోగం కాదు. దాన్ని నిర్వహించే సామర్థ్యం, దాన్ని నడిపించే సామర్థ్యం, దాన్ని సకాలంలో రైతులకు నీళ్ళు అందించే బాధ్యత ఉంటే అప్పుడు ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంది, అంత అంతర్గత లొల్లులే కదా, అంతకుమించి ఇంకేముంటుంది? ఇక కథం నువ్వు నేను కలిసి ఉంటే ఇదే కదా గురు